మాక్సిమైజ్ చేయండి. రికరింగ్ డాక్యుమెంట్స్, ఈ కాన్సెప్ట్ ఏంటిది? రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారండి. రికరింగ్ డాక్యుమెంట్స్. సో మీనింగ్ ఆఫ్ రికరింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రికరింగ్ ఎంట్రీస్. మీనింగ్ ఆఫ్ రికరింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రికరింగ్ ఎంట్రీస్. రికరింగ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్గా రెంట్ పే చేస్తారు. ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి. ఎవ్రీ మంత్ మాన్యువల్గా మనం ఎందుకు మనం మాన్యువల్గా ఎందుకు పోస్ట్ చేయాలి? అకౌంటింగ్ ఎంట్రీ ఆటోమేటిక్గా పోస్ట్ అవ్వచ్చు కదా అనేది ఒక కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. సో ఆటోమేటిక్గా అకౌంటింగ్ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ అవుతాయి? లేదు, మీరు ఈఎంఐ పే చేయాలి. ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుండి అమౌంట్ అనేది డెబిట్ అవ్వాలి. మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోవాలి, లేదా ట్రాన్సాక్షన్ జరగాలి. సో ఎట్లా చేయాలనేది కాన్సెప్ట్ అనమాట. సో రికరింగ్ ఎంట్రీస్, రికరింగ్ డాక్యుమెంట్. రికరింగ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. సో రికరింగ్ డాక్యుమెంట్ అలౌ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది అలౌ చేస్తుంది రికరింగ్ డాక్యుమెంట్ అనేది. రికరింగ్ డాక్యుమెంట్ అలౌ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. క్రియేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ది ప్రీ-డిఫైన్డ్ పారామీటర్స్. క్రియేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్. సో మనం ఏం చేస్తాము? అకౌంటింగ్ ఎంట్రీస్ని క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? ప్రీ-డిఫైన్డ్ పారామీటర్స్ అంటే కొన్ని ఇన్పుట్స్ అనేవి మనం ఇస్తామన్నమాట. మనం ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ అమౌంట్ అనేది మన కంపెనీ అకౌంట్ నుంచి అవ్వచ్చు, లేదంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్స్ అలౌ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. క్రియేషన్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ది ప్రీ-డిఫైన్డ్ పారామీటర్స్. అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ని క్రియేట్ చేస్తాం, ప్రీ-డిఫైన్డ్ పారామీటర్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. డెడ్ ఈజీ అండి, డెడ్ ఈజీగా ఉంటుంది. ఓకే, అకౌంట్ కరెన్సీ కూడా ఏమీ లేదండి, అది మాక్సిమం మనం 10 minutesలో చేయొచ్చు. మీకు ఐడియా లేదేమో అని నేను చెప్పాను, రిపీట్ చేస్తూ చెప్పాను. డెడ్ ఈజీ అండి. సో ఇదేనా అంతే. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చూడు, కింద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. 1 by 1 కంప్లీట్ చేద్దాము. అలాగే మీకు రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్ అంటే అలౌ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది అలౌ చేస్తుంది రికరింగ్ డాక్యుమెంట్. రికరింగ్ డాక్యుమెంట్ అలౌ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. క్రియేషన్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ది ప్రీ-డిఫైన్డ్ పారామీటర్స్. కొన్ని పారామీటర్స్ క్రియేట్ చేసి వీటిని బేస్గా చేసుకుని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి అనేది చూద్దాం. క్లియర్ కదా? ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను లోన్ పే చేయాలి, మన కంపెనీ కింద లోన్ అనేది పే చేయాలి. సో ఎలా చేస్తాం ప్రాసెస్? సో ఫస్ట్ లోన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ లోన్ అకౌంట్ అడ్వాన్సెస్ చేయాలి. చూడండి, యాక్చువల్లీ మనం ఇవన్నీ టైప్ చేస్తే 1 hour టైం పడుతుందండి టోటల్ క్లాస్ చెప్పుకోవాలంటే. సో ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. మన రెడీమేడ్గా టెంప్లెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, క్రియేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ జిఎల్ అకౌంట్. వెళ్ళండి, FS00 వెళ్ళండి. సో కరెంట్ లయబిలిటీలోకి వెళ్ళండి. లోన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి. లోన్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. లాస్ట్ నెంబర్ ఇవ్వండి, 100-506. కన్నీ చేయండి. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్, లోన్స్ అకౌంట్ లేదా లోన్స్ అండ్ అడ్వాన్సెస్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్.
లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ చూడండి ఏముందో. జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తున్నాను. ఎంట్రీ ఎలా, నేను లోన్ తీసుకున్నాను ఎగ్జాంపుల్, అక్కడే ఉన్నాను చెప్తాను, అక్కడే ఉన్నాను. లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? లోన్ తీసుకున్నాను, ఆ జిఎల్ అకౌంట్ సార్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు లోన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎంటర్ చేయండి అక్కడ, జిఎల్ అకౌంట్ నెంబర్. నెక్స్ట్ దాని ఎంటర్ చేసి కింద యాడ్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ అకౌంట్ అలాగైనా ఓకే. సో ఇది మన ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తున్నాం. అంటే కంపెనీ వాడు లోన్ తీసుకున్నాడు కొని, అలా అనుకోండి. లోన్ సార్, లోన్స్ మీన్స్ క్యాష్ సార్. LOAN కరెక్ట్గా ఇవ్వండి. యాక్చువల్గా మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఎస్ఎస్ తీసుకోవాలి, తెలుసా మీకు? మనం ఇక్కడ మీకు అర్థమవుదని లయబిలిటీ చెప్పాను. క్యాష్ మనకి లోన్ వచ్చేసిందంటే ఓకే ఉంచండి సరే, తర్వాత చూద్దాం. ఓకే ఫైన్. సో ఇక్కడ ఈ ఎంట్రీ పోస్ట్ చేయాలి మనం. వెళ్ళండి FB50కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్. 1 lakh లోన్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. అమౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సిటీ బ్యాంక్ ఇచ్చారు. ఓకే, అమౌంట్ 1 lakh తీసుకోండి, లోన్ అనుకుందాం. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ క్రియేట్ చేశాం కదా. ఇవ్వండి. సో 1 lakh లోన్ తీసుకున్నట్లు ఎంట్రీ పోస్ట్ చేశాం. ఎంటర్, సిమ్లిట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి, పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ఈ 1 lakh మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాలి, ఈఎంఐ పే చేయాలి. లేదంటే ఈ లోన్కి సంబంధించి పేమెంట్ చేస్తున్నట్లు ఒక ఎంట్రీ, మన అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ 10,000 పే చేయాలి ఎగ్జాంపుల్. ఎంట్రీ ఫామ్ అవ్వాలి, ఎలా చేయాలి? సో ఇక్కడ నుండి రికరింగ్ ఎంట్రీస్ అనేది చేస్తాం. కాన్ఫిగరేషన్ ఇమేజ్ ఓపెన్ చేయండి, ఎక్సెల్లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి, రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్ OBC1 అంటే ఏంటి? రికరింగ్ అమౌంట్ అనేది ఎలా డిడక్ట్ అవ్వాలి, ఎవ్రీ మంత్ ఎలా డిడక్ట్ అవ్వాలని ఒక షెడ్యూల్ చేస్తున్నాం. రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్ OBC1 వెళ్ళండి. OBC1 షెడ్యూల్ చేస్తున్నాం. రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్ చేస్తున్నాం. OBC1 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఎవ్రీ మంత్ ఆఫ్ 5th అంటే ప్రతి నెల 5th మనకు డిడక్ట్ అవ్వాలని మనం ఇట్లా ఇస్తున్నాం. మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఆఫ్ 5th లేదంటే ఫస్ట్ మీకు ఎలా కావాలంటే అలా టైప్ చేసుకోండి, నో ఇష్యూ. సేవ్ చేయండి. సో రన్ షెడ్యూల్ కూడా మీ ఇష్టం. ఎవరైనా ఏంటండి? చిన్న డౌట్ సార్, చెప్పండి. మన ఎవ్రీ మంత్ 5th కల్లా కట్ అయిపోవాలని చెప్పి మనం రాస్తున్నాం కదా సార్, అది మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది సార్ అది?
ఇది కాదండి, ఇది లింక్ అవ్వదండి. ఇది ఎట్లా లింక్ అవుతుంది మీకు ఐడియా కోసం నేను చెప్తాను. డిస్క్రిప్షన్ ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే సార్. ఎవ్రీ మంత్ 5th అనేది లింక్ అవుతుంది. ఇది ఎలా పిక్ అవుతుంది? డిస్క్రిప్షన్ ఇస్తున్నాం మీకు గుర్తుండాలని. మామూలు రికరింగ్ ఎంట్రీస్ అని కూడా రాయండి, మీ ఇష్టం. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఎవ్రీ మంత్ 5th అనేది ఎందుకు ఇస్తుంది? ఇది ఎలా లింక్ అవుతుంది అసలు? ఇది ఓన్లీ డిస్క్రిప్షన్. దానికి షెడ్యూల్ క్రియేట్ చేస్తాం. మీరు క్లాస్ వినండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి, లాస్ట్ లో మాట్లాడండి. ఇది 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 తీసుకోదండి, ఇది డిస్క్రిప్షన్ అనేది తీసుకోదు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మీరు రికరింగ్ ఎంట్రీస్ అనో ఏదన్నా వేరేది రాసుకోవచ్చు. ఓకే ఫైన్, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. సో ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయింటైన్ టేబుల్. మెయింటైన్ టేబుల్ రికరింగ్ ఎంట్రీ షెడ్యూల్ మీ కంపెనీ కూడా ఇచ్చాం. అది కూడా మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి, నో ఇష్యూ. ఇక్కడ శివాన్ తీసుకున్నాం, మీ కంపెనీ కోడే మీరు అన్షెడ్యూల్ కింద తీసుకున్నాం. లేదు సార్ మేము వేరేగా క్రియేట్ చేస్తామంటే చేసుకోండి, నో ఇష్యూ. ఓకే, యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోండి, నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, OBC2కి వెళ్ళండి. OBC2, OBC1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది? మెయింటైన్ టేబుల్, OBC2. మీ రన్ షెడ్యూల్ ఏంటి అది ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఇక్కడ షెడ్యూల్ ఇస్తామండి, దీని ప్రకారం కట్ అవుతుంది. అంతేగాని మనం డిస్క్రిప్షన్ బేస్గా చేసుకుని కట్ మనకు అవ్వదు అమౌంట్ అనేది. సో ఏ రోజు డిడక్ట్ అవ్వాలి? ఎవ్రీ మంత్ 5th అనుకుంటున్నాం. ఇవ్వండి 05/07/2024. నెక్స్ట్ 05/08/2024. 05/07/08/2024. ఎవ్రీ మంత్ ఎగ్జాంపుల్ నేను 4 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాను. 25,000, 25,000, 25,000. సో 4 ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటున్నాను. అలా కాదు, ఇంకా ఎక్స్ట్రా అనుకుందాం. ఇప్పుడు 10 ఇన్స్టాల్మెంట్స్ అంటే మీరు 10గా డివైడ్ చేసుకోండి. ఎవరు అడిగారు ఇంతకుముందు? సార్ అమౌంట్ దేని నుంచి కట్ అవుతుంది? ఇక్కడ టేబుల్ చూడండి, రన్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ అవుతుంది. క్లియరా? ఎవరు మాట్లాడారు లాస్ట్ టైం? డిస్కస్ చేశారు కదా సార్. క్లియర్ సార్, క్లియర్ సార్. అది మీరు క్లాస్ వినాలి, కంప్లీట్ అయిందో డిస్కస్ చేయండి, మధ్యలో డిస్టర్బ్ చేయదు. ఓకే, 1 by 1 వస్తుంది. మీరు కంప్లీట్ అవ్వకుండానే మధ్యలో అడిగితే నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నేను 4 months తీసుకున్నాను. 4 month, ఎవ్రీ మంత్ ఫస్ట్ 5th డిడక్ట్ అవ్వాలి. లేదు ఫస్ట్ అంటే ఫస్ట్ తీసుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలో అలా తీసుకోండి. సో ఇక్కడ 5 ఇన్స్టాల్మెంట్స్, లేదు 10 ఇన్స్టాల్మెంట్స్ అంటే డివైడ్ చేసుకోండి, ఇంకొక యాడ్ చేయండి, ఇంకా పాయింట్స్ యాడ్ చేసుకోండి. లేదు ఇయర్లీ కావాలంటే ఇయర్లీ ప్లాన్ చేసుకోండి, బట్ మంత్లీ తీసుకుంటారు. ఓకే, సో 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎవ్రీ మంత్ 25,000 పే చేస్తాను నేను. ఓకే, సేవ్ చేసేయండి. సో రన్ షెడ్యూల్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అది MS వర్డ్ ఓపెన్ చేయండి. సో మెయింటైన్ టేబుల్ కూడా చేసేసాం. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేయాలి. FBN1కి వెళ్ళండి, ఇది స్టాండర్డ్. ఇది FBN1 స్టాండర్డ్. ఇక్కడ నేను చెప్తాను, X1 ఇవ్వాలి. FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్స్ X1 ఇవ్వండి. X1 అనేది స్టాండర్డ్ అండి. X1 ఇస్ ద స్టాండర్డ్ 2024. లాస్ట్ డిజిట్ ఎంత ఇచ్చారు మీరు? 9,000, 10,000 ఉందా? 10,001 ఇవ్వండి. 10,001 to 10,000 కదా, మీరు 1,001 ఇచ్చారు. $11,000. ఎంటర్ సేవ్. సో రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ కి నంబర్ ఎక్కడి నుంచి పిక్ అవుతుంది? X1 ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. X1 తీసుకోవాలి, అది స్టాండర్డ్. ఓకేనా? నెక్స్ట్. సో కంప్లీట్ అయిపోయింది. రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఓకేనా? రికరింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? FBD1 ఉంది. FBD1 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీకు పాత్ చూపిస్తాను. FBD1 మీకు తెలుసు ఆల్రెడీ, టీ కోడ్ ఎలా కమాండింగ్ ఫీల్డ్ ఎంటర్ చేయాలో. సో మనం పాత్ ద్వారా వెళ్దాం. SAP ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఉన్నాం కదా. ఇక్కడ మీకు అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ.
డాక్యుమెంట్ ఎంట్రీ కింద రికరింగ్ డాక్యుమెంట్స్ ఉంటుంది చూడండి, ఇంకా కింద ఇక్కడే అది అందులోనే డాక్యుమెంట్ ఎంట్రీలోనే రికరింగ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఇంకా డౌన్కి రండి, రికరింగ్ డాక్యుమెంట్ అది చూసారా, లాస్ట్ వన్ ఓపెన్ చేయండి. రికరింగ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. అది దాని కింద ఉంది. ఐఎమ్ సారీ, రిఫరెన్స్ డాక్యుమెంట్ కదా, రిఫరెన్స్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉందా రికరింగ్ డాక్యుమెంట్ FBD1. ఈ టీ కోడ్ ఇక్కడ FBD1 ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో FBD1 ఇవ్వండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మనం రికరింగ్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్. ఓకే ఫైన్. ఫస్ట్ రన్ చూడండి, ఫస్ట్ రన్ ఆన్ అన్నాడు. ఫస్ట్ రన్ ఏ రోజు రన్ అవుతుంది ఫస్ట్ రన్ అనేది? సో ఎప్పుడు అనుకున్నాం, నెక్స్ట్ మంత్ 5th కదా, ఇవ్వండి 05/07/2024. ఓకే, లాస్ట్ రన్ అంటే ఏంటి? లాస్ట్ రన్ ఎప్పుడు తీసుకున్నాము అది ఇవ్వండి. 10th అయితే 10th. ఓకే, నెక్స్ట్ రన్ షెడ్యూల్ ఏమి ఇచ్చాం? రన్ షెడ్యూల్ మ్యాండేటరీ ఇవ్వాలి. రన్ షెడ్యూల్ ఇంకా క్రింద ఉంచు, రన్ షెడ్యూల్. మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్, లేదు మీరు వేరే క్రియేట్ చేస్తుంటే అది ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ చేసాము? ఎస్ఏ డాక్యుమెంట్ కదా, ఇక్కడ ఏబి తీసుకోండి, ఇది రివర్స్ అవుతుంది. ఏబి ఇవ్వాలి, ఇక్కడ ఏబి ఇవ్వండి. ఏబి ఇచ్చాం. సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మన కంపెనీ కోడ్ తీసుకుంటాం. ఫస్ట్ రన్ అంటే ఏ రోజు నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వాలి. ఫస్ట్ రన్, లాస్ట్ రన్ దగ్గర లాస్ట్ రన్ ఏంటనేది ఇవ్వాలి. తర్వాత రన్ షెడ్యూల్ OBC1 లో క్రియేట్ చేసాం. రన్ షెడ్యూల్ మన కంపెనీ కోడే మన రన్ షెడ్యూల్. డాక్యుమెంట్ టైప్ ఏబి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇవ్వచ్చు, లేదంటే పైన ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉంది, వెళ్ళండి ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన. అది కాదు ఇవ్వండి, క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మంత్, ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ డిడక్ట్ అవ్వాలి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. వెళ్ళండి, లోన్స్ అండ్ 40 ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ ఎంత ఇచ్చాము? డ్రాప్ డౌన్ చేయండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్. ఇవ్వండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు 20. ఎంత అమౌంట్ డిడక్ట్ అవ్వాలి ఎవ్రీ మంత్? 25,000. ఎగ్జాంపుల్ 1 lakh కదా, 25,000. తర్వాత 50 ఇవ్వండి. టు బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్. $25,000 కదా, 25,000 డెబిట్ అవుతుంది కదా. ఎనీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, అమౌంట్ 25,000 ఇవ్వండి. ఓకే, సో ఇలా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత సో మనం చూడండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎవ్రీ మంత్ 25,000 పే చేయాలి. అలా 4 ఇన్స్టాల్మెంట్స్ రన్ షెడ్యూల్ ని బేస్ గా చేసుకుని ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఎంటర్ చేయండి, లేదా డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ లేదు, డైరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత చూద్దాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ స్టోర్ అవుతుంది చూడండి. డాక్యుమెంట్ వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కూడా పోస్ట్ అవ్వలేదు. ఎందువల్ల? నెక్స్ట్ మంత్ డిడక్ట్ అవుతుంది అమౌంట్ అనేది. నెక్స్ట్ మంత్ అనేది డిడక్ట్ అవుతుంది. సో ఎలా డిడక్ట్ అవుతుంది? ప్రాపర్గా అవుతుంది. నెక్స్ట్ మంత్ ఎంట్రీ ఆటోమేటిక్గా అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ చేద్దాం. డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్, మనం రికరింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. FBD3 ట్రాన్సాక్షన్ కోడ్ FBD3. ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్ని MS వర్డ్ ఫార్మాట్ లో ఉన్నాయి చూడండి. FBD3 డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ 10,001 ఇచ్చాం చూసారు. అదే పిక్ అయింది ఇక్కడ.
10,001 ఇచ్చాము, అదే పిక్ అయింది. ఎంటర్ చేయండి. ఇది మనం పోస్ట్ చేసిన రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, మనం పోస్ట్ చేసిన రికరింగ్ డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళండి. నెంబర్ తీసేయండి. నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. నెంబర్ తీసేయండి, రిమూవ్ చేసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. నెంబర్ ఇస్తే ఓన్లీ ఆ పర్టికులర్ రికరింగ్ డాక్యుమెంట్ మాత్రమే కనిపిస్తుంది. నెంబర్ ఇవ్వలేదు. ఇక్కడ ఒక రికరింగ్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఒకటే కనిపిస్తుంది. మీరు ఒక 10 రికరింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే ఆ 10 ఇక్కడ కనిపిస్తాయి. మామూలుగా డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ స్టోర్? AT కోడ్ లో స్టోర్ అవుతాయి. FB03 లో స్టోర్ అవుతాయి. అలాగే రికరింగ్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FBD3 లో స్టోర్ అవుతాయి. FBD3 లో రికరింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. FB03 లో మనం పోస్ట్ చేసిన GL పోస్ట్ చేస్తాం కదా, అవన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. అది ఇది ఒకటే, కాకపోతే ఇక్కడ ఓన్లీ రికరింగ్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి. FB03 లో ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. ఇది రికరింగ్ డాక్యుమెంట్. సో రికరింగ్ పోస్టింగ్ చేద్దాం. వెళ్ళండి. రికరింగ్ క్రియేట్ పోస్టింగ్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్ F.14 అంతేనా? F.14 వెళ్ళండి. F.14 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ 2024. తర్వాత సెటిల్మెంట్ పీరియడ్ అన్నాడు కదా. నెక్స్ట్ EMI ఎప్పటి నుండి పిక్ అవుతుంది? 05 సెటిల్మెంట్ పీరియడ్ 05/07/2024 వెళ్ళండి. రన్ షెడ్యూల్ ఏమి ఇచ్చాం మనం? మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్. మీరు వేరే క్రియేట్ చేస్తుంటే అది ఇవ్వండి. డౌన్కి వెళ్ళండి. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ ఏదన్నా ఒక నేమ్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది ఇవ్వచ్చు. లోన్ లేదంటే EMI ఎట్లని ఇవ్వచ్చు. ఇచ్చారు కదా, EMI ఇచ్చారు కదా. ఓకే, EMI అన్నారా? ఓకే ఫైన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ పైన క్లిక్ చేయాలి. చూడండి, సెషన్ EMI వాస్ క్రియేటెడ్. లేదంటే మీకు లోన్ అని ఇస్తే సెషన్ లోన్ వాస్ క్రియేటెడ్. మీరు ఏ నేమ్ ఇస్తే ఆ లోన్ ప్రకారం ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏం చేసాం ఇక్కడ? రికరింగ్ డాక్యుమెంట్ ని పోస్టింగ్ చేస్తాం. అంటే నెక్స్ట్ మంత్ నుండి ఎవ్రీ మంత్ 5th కి అమౌంట్ అనేది డెబిట్ అవ్వాలి కంపెనీ అకౌంట్ నుండి. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ వ్యూ SM35 వెళ్ళండి. SM35 ఇక్కడ ఉందా? ఇన్పుట్స్ ఓవర్ EMI ఉంది చూసారు, EMI పైన ఉంది చూడండి. అది మనం సెలెక్ట్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇది మన సెషన్. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అనేది ఇక్కడ ఉంది. డేట్ కూడా చూడండి, ఈరోజు డేటే ఉంది 06/06/2024. ఈ రోజుది మనం క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? ప్రాసెస్ దీన్ని బేస్ గా చేసుకుని మనం ప్రాసెస్ చేస్తాం. ఇది మనం క్రియేట్ చేసిన సెషన్ నేమ్ అన్నమాట. ఇది బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ ఏంటి? EMI అని ఇచ్చాం. EMI అనేది ఇక్కడ పిక్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని, ఈ సెషన్ ని ప్రాసెస్ చేస్తున్నాం మనం. పైన ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ టార్గెట్ హోస్ట్ ఉన్న సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మార్చుకొని అలా ఉంచేయండి. ప్రాసెస్ కదా, ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో ఉంది ప్రాసెస్. చూడండి, బ్యాక్గ్రౌండ్ వాజ్ ప్రాసెసింగ్ కదా. ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్. ఓకే ఫైన్, కంప్లీట్ అయిపోయినట్లు. ఇలా వస్తే ఒకసారి మనం చెక్ చేద్దామా? FS10N అంటే ఏంటి? GL బ్యాలెన్సెస్ చెక్ చేస్తాం. FS10N ఇక్కడ మనం అకౌంట్ నంబర్ ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ క్రియేట్ చేసాం కదా, ఆ GL అకౌంట్ నుంచి నెక్స్ట్ మంత్ డెబిట్ అవుతుందా లేదా చూద్దాం.
నెక్స్ట్ మంత్ మనకి 25,000 అనేది డెబిట్ అవ్వాలి కంపెనీ అకౌంట్ నుండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా 25,000 డెబిట్ అండ్ బ్యాలెన్స్ 75,000 పెండింగ్ ఉంది చూసారా. చూడండి డెబిట్. ఎప్పుడు 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 అవుతుంది? నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ ఏ మంత్? 4th మంతే కదా మనకి. ఇప్పుడు 3rd మంత్ లో ఉన్నాం. యాజ్ పర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ, క్యాలెండర్ ఇయర్ కాదండి మనం చూడాల్సింది. క్యాలెండర్ ఇయర్ కాదు, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. ఇప్పుడు 3rd మంత్ లో ఉన్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఏంటి? 4th మంత్ వస్తుంది. 25 కి డెబిట్ అవుతుంది. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మిగులుతుంది? ఇంకా నెక్స్ట్ తర్వాత 25,000 ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది అనమాట, ప్రాసెస్ అయిపోతుంది. క్లియరా కాదా? డెబిట్ అవుతుంది అమౌంట్. క్లియరా? అర్థమైంది కాన్సెప్ట్ ఇక్కడ? ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది, రికరింగ్ ఎంట్రీస్ అంటే. సో నెక్స్ట్ మంత్ 5th కి ఐ మీన్ మీరు క్యాలెండర్ ఇయర్ అనుకోకండి, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం వెళ్ళాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏమవుతుంది? నెక్స్ట్ మంత్ అంటే 4th అవుతుంది. 4th మంత్ 5th డేట్. సో 25,000 అనేది డెబిట్ అవుతుంది. అట్లా ఆటోమేటిక్గా ఒక ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని రికరింగ్ ఎంట్రీస్ అంటారు. రికరింగ్ డాక్యుమెంట్. ఇలా మీరు దేనికి కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. లోన్కే కాదు, రెంట్కి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, శాలరీకి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఆటోమేటిక్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. ఎవ్రీ మంత్ మాన్యువల్గా ఎందుకు చేయాలి? ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుంది. రికరింగ్ డాక్యుమెంట్స్ allowed ది business transactions automatically. Creation of accounting entries based on the predefined parameters. మనం అకౌంటింగ్ ఎంట్రీ క్రియేట్ చేస్తున్నాం, కొన్ని పారామీటర్స్ ఇస్తున్నాం, వాటిని బేస్ గా చేసుకుని ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట. అందువల్ల నెక్స్ట్ మంత్ 5th కి 25,000 డెబిట్ అవుతుందని చూపిస్తుంది మనకి. క్లియర్ కదా? అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. చిన్న డౌట్ అడగదు. అంటే లోన్ కదా సార్, మనకి ఫుల్ అమౌంట్ కడతాం మనం, అదే ఒక ఈఎంఐ కడతాం, దాని మీద ఇంట్రెస్ట్ అనేది వేరే లెసన్ సార్? ఇంట్రెస్ట్ కూడా కలిపి యాడ్ చేయొచ్చండి. ఇంట్రెస్ట్ కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంట్రీ పోస్ట్, ఇప్పుడు మనం 1 lakh తీసుకున్నాం కదా, దానికి ఇంట్రెస్ట్ కూడా కలిపి యాడ్ చేసుకుని దాన్ని బేస్ గా చేసుకుని క్యాలిక్యులేట్ చేసి పోస్ట్ చేయండి, అయిపోతుంది. ఏదైనా ఒకటే కదా. ఓకే సార్, చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంది, నేను చెప్తానండి తర్వాత. అది సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ సార్ చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము యాక్చువల్గా 4 ఈఎంఐస్ అని చెప్పి సిటీ బ్యాంక్ పెట్టుకున్నాం సార్. సో నేను నెక్స్ట్ మంత్ నుంచి సిటీ బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కట్టాలనుకుంటున్నాను సార్. అప్పుడు సార్ మరి ఇప్పుడు 2nd మంత్ నుంచి నేను వేరే బ్యాంక్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. మార్చుకోవాలండి మళ్ళీ మీరు. స్టాప్ చేయొచ్చు. మీరు ఏ బ్యాంక్ నుండి అయితే రెగ్యులర్ గా పేమెంట్ చేయాలనుకుంటున్నారో అదే చేయండి. అట్లయితే అట్లా మార్చుకోవచ్చు, కానీ మళ్ళీ చేంజెస్ చేసుకోవాలని అట్లా మాక్సిమం కుదరదండి. మాక్సిమం కుదరదు. ఒకే బ్యాంక్ నుంచి ఇవ్వాలి ఈఎంఐ అనేది. ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటారు, ఒకే బ్యాంక్ చెక్స్ ఇస్తారు, ఎలా మారుస్తారు? మీరు బైక్ పర్చేజ్ చేశారండి, వాడు ఎన్ని చెక్స్ తీసుకుంటాడు? 10 చెక్స్ తీసుకుంటాడు. తర్వాత మార్చుకోవాలంటే మళ్ళీ కాంటాక్ట్ చేయాలి, మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి మనం. ఆ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకోవటం. ఇంకా యాక్చువల్గా ఎంఎన్సీ కంపెనీస్ కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ ఏమి క్లోజ్ చేయరండి. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ అట్లా ఏం మార్చరు, మాక్సిమం చేంజ్ చేయరు. ఓకే సార్. ఇంకా ఓకే సరే, రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. అండ్ వన్ మోర్ థింగ్, నేను 1 minute, రికరింగ్ డాక్యుమెంట్స్ కంప్లీటెడ్ కదా. రేపు మార్నింగ్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అనే కాన్సెప్ట్ ఉందండి. చాలా ఈజీ, ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. మీకు ఏదో 1 or 2 టాపిక్స్ తప్ప మిగతా ఈజీగా ఉంటాయి. మనకి ఈసీసీకి S/4HANAకి కరెన్సీస్ డిఫరెన్స్ ఏంటి, కరెన్సీస్ అంటే ఏంటి, వీటిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉంటాయి. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, మీకు కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు. ఇవి కాకుండా ఇంకా ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అని, హార్డ్ కరెన్సీ అని, ఇంకా చాలా కరెన్సీస్ ఉన్నాయి. అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. నేను చాట్ బాక్స్ లో కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు. ఇవన్నీ చదవండి, మీకు క్లారిటీ ఉంటుంది. రేపు రెడీ ఉంటారు మీరు, రేపటి రెడీ ఉంటారు. డౌట్ సార్. చెప్పండి. నేను కాల్ చేశాను కదా సార్, OBI 7లోనే స్టాండర్డ్ M అవ్వట్లేదు సార్, అది స్టాండర్డ్ కరెన్సీ రేటు. నేను చేద్దాం, మీరు కాల్ చేశారు కదా, చెక్ చేద్దాం, వెయిట్ చేద్దాం. చాట్ బాక్స్ లో ఇమేజెస్ ఉన్నాయా? రిసీవ్ అయిందా మీకు? చూడండి శివకుమార్, శివప్రసాద్.
ఇవన్నీ చదవండి మీరు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఇంటర్వ్యూలో పక్కా అడుగుతారు. అలాగే సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది. అది ఓకేనా? రైట్. సో ఇవన్నమాట. ఇవన్నీ చదవండి. రేపు మార్నింగ్ మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. మీరు ముందే చదువుకుంటే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటి, గ్రూప్ మీకు ఆల్రెడీ 3 కరెన్సీస్ తెలుసు మీకు ఆల్రెడీ. అలా కాకుండా హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ, ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాము. జస్ట్ థియరిటికల్ కాన్ఫిగరేషన్స్ ఏముండవు. థియరిటికల్ గా ఈసీసీకి S/4HANAకి కొన్ని చేంజెస్ ఉన్నాయి కదా కరెన్సీస్ వైజ్, బట్ ఇవి కూడా వర్క్ అవుతాయి. జస్ట్ చెక్ చేద్దాం మనం ఒకసారి అంతే. ఓకేనా? రేపు ఈ కాన్సెప్ట్ చెప్తాను. రికరింగ్ ఎంట్రీస్ కంప్లీటెడ్ కదా? ఓకే ఫైన్. ఇది ఒకటి కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏపీపీ అండి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, హౌస్ బ్యాంక్స్ క్రియేషన్, ఇవన్నీ ఉంటాయి. ఓకే. మీరు శివప్రసాద్ గారు మీరు లెఫ్ట్ అవ్వండి. ఐఎమ్ సారీ, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. రికార్డింగ్